హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఇవాళ వీడియోలో మీకు ఏపీలో జరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి మనకి వెరిఫికేషన్ అయితే అయింది కదా ఫ్రెండ్స్. అది మనకి 3 మంత్స్ బ్యాకే అనమాట. సర్వే అయితే జరిగింది. అంటే అధికారులు ఇంటికొచ్చేసి మీరు 10th చదివారా, ఇంటర్ చదివారా, డిగ్రీ చదివారా అనేసి అనమాట అలా అడిగి మన మొబైల్ నెంబర్కి అంటే ఒక ఓటీపీని సెండ్ చేసి అనమాట. సో ఆ విధంగా మనకి సర్వే అనేది చేశారు. ఆ ఓటీపీ మనం చెప్తే మనకు సర్వే కంప్లీట్ అయినట్లు అనమాట. సో 3 మంత్స్ బిఫోరే మనకి ఈ సర్వే అనేది జరిగింది ఫ్రెండ్స్. సో అందులో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే మనకు అడిగారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా అనేసి. కొంతమంది అయితే ఇంట్రెస్టెడ్ అని పెట్టారు, కొంతమంది అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అని పెట్టారో టోటల్‌గా 2,00,000 మందికైతే మనకి డేటా అయితే వచ్చింది ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అట్ ప్రెజెంట్ జరుగుతుంది. సో కొంతమంది అయితే నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టారు కదా, వాళ్ళకి అసలు జాబ్ వస్తుందా రాదా, మళ్ళీ అప్లై చేసే ఛాన్స్ అనేది ఇస్తారా లేదా. కొంతమంది అంటున్నారు వాళ్ళకి సర్వే కూడా అవ్వలేదు అంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది సో ఈ వీడియోలో నేను క్లారిటీగా షేర్ చేస్తాను. సో 2,00,000 మందికి జాబ్స్ అన్నారు కదా, అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ అంటే ఇంట్రెస్టెడ్ అని ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేస్తాయా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఐటీఐ డిగ్రీ అంటున్నారు కదా. సో అవి ఉంటేనే సరిపోతుందా అనేది నేను క్లారిటీగా వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారో వాళ్ళకైతే నో యూజ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పటి వరకైతే వాళ్ళకైతే ఛాన్స్ లేదు. ఫ్యూచర్లో వాళ్ళకి ఛాన్స్ వచ్చేసి ఉంటే నేను డెఫినెట్గా మరొక వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. సో వాళ్ళకి మళ్ళీ అప్లై చేసే ఛాన్స్ అయితే అట్ ప్రెజెంట్ వరకు అయితే లేదు. అన్న వాళ్ళకే జాబ్స్ అనమాట. సో ఇప్పుడైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్ట్ అని పెట్టారో. కొంతమంది ఏమంటున్నారంటే మాకు 10th అని అడగలేదు, ఐటీ అని అడగలేదు అని అంటున్నారు. సో వాళ్ళకి అక్కడ మనకి ఆప్షన్లో ఉంటే అడుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు. బట్ ఆప్షన్లో లేదు కాబట్టి వాళ్ళు అడగలేదు. సో మనకు రిక్వైర్మెంట్ బట్టి అడుగుతారనమాట. సో మనకు జస్ట్ వాళ్ళు ఏంటి అడిగారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేసి జస్ట్ అడిగేసి సో మనకనమాట మన ఫోన్ నెంబర్కి ఓటీపీని సెండ్ చేసి జస్ట్ ఓటీపీని క్లిక్ చేసి ఆ విధంగా సర్వేని అయితే కంప్లీట్ చేశారు. కానీ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సర్వేలో అడగలేదు. ఒకవేళ ఈ జాబ్స్ కానీ మనకి అంటే 2,00,000 మందికైతే మనకు డేటా వచ్చింది కదా ఫ్రెండ్స్. వాళ్ళకైతే మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మనకు సిస్టమ్ వర్కే ఉంటుంది. సో దానికోసం అనేసి ఇప్పటి నుంచే మనం అలర్ట్గా ఉండి కొంత కంప్యూటర్ నేర్చుకుంటే చాలా వరకు బెటరు. ఎగ్జామ్ బట్టి తెలుసుకుంటారు కాబట్టి. సో ముందైతే భీమవరంలో కూడా ఇలానే ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసిన వారు కూడా ఉన్నారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేశారు. ఆ రీజన్స్ అయితే మనకు తెలీదు. సో అది జస్ట్ ఒక పైలట్ ప్రోగ్రామింగ్ కింద స్టార్ట్ చేశారనమాట. 2, 3 సచివాలయాలు అయితే స్టార్ట్ చేశారు. టోటల్గా మనకి 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 26 జిల్లాల వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. సో అంటే ముందు 2, 3 సచివాలయాలు స్టార్ట్ చేశారు కాబట్టి మధ్యలో ఆపేశారు. మళ్ళీ అది ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే 26 జిల్లాల్లో కూడా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండొచ్చు అనమాట. సో అందుకని మనం కొంత కంప్యూటర్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి. వీలైతే సిస్టమ్ వర్క్ నేర్చుకునే ప్రయత్నంలో ఉంటే మంచిది. ఎందుకంటే 2,00,000 మంది అప్లై చేశారంటే కాంపిటీషన్ చాలా పీక్స్లోనే ఉంది. సో అందులో వాళ్ళకి డైరెక్ట్గా అయితే జాబ్స్ ఇవ్వరు కదా, మన నాలెడ్జ్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెస్ట్ చేసి దాన్ని బట్టి ఇస్తారు కాబట్టి. సో ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి సో మనం చాలా చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. సో సిస్టమ్ వర్క్కి మనం టచ్లో ఉంటే చాలా వరకు బెస్ట్ అనమాట. ఇప్పుడు మనకి సర్వే జరిగేటప్పుడు సర్వేలో ఏం చేస్తారు, ఓటీపీ చెకింగ్, తర్వాత కొంతమందికి అయితే ఫేస్ చెకింగ్ అన్నీ చేశారు. ఎందుకంటే ఫర్దర్గా మనం సెలెక్ట్ అయ్యాము అంటే మనకి మెసేజ్ రూపంలో మన మొబైల్స్కి వస్తుంది కాబట్టి టోటల్గా అన్ని చెకింగ్స్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో శాలరీ విషయానికి వస్తే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి శాలరీ ఉంటుంది. ఇందులో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే మన శాలరీ అయితే
మన స్టాండర్డ్స్ బట్టే ఉంటుందనమాట. 10th వాళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఐటీఐ వాళ్ళకి దానికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. డిగ్రీ వాళ్ళకి స్టాండర్డ్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ అనేది అంటే ఎట్ ప్రెజెంట్ వరకు అయితే ఏ జాబ్ ఏంటి అనేది అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్ అనేది 15 to 20 డేస్ అయితే పడుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు అంటే కొంతమంది అంటున్నారు కదా, మాకు సర్వే అవ్వలేదు, ఏం కాలేదు అనేసి. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఏం ఛాన్స్ లేదు. వాళ్ళకి కూడా ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ కూడా తెలీదు. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే మాత్రం మన సచివాలయాలు మనకు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఏంటి ప్రాసెస్ అనేది వాళ్ళే మనకి క్లియర్ కట్ అండ్ క్లారిటీగా చెప్తారు. ఎవరైతే ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్లో ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అనమాట, అంటే ఆ సచివాలయంకి వెళ్ళి కనుక్కుంటే మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించి మనకి కొన్ని దగ్గరలో అయితే ఇంకా సచివాలయాలు కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ అక్కడ ఒకే రూమ్లో పెట్టేసి అనమాట, అంటే ఏ ఏరియాస్ వాళ్ళు అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ ఏరియాస్లో అనమాట మనకి రూమ్ రెంట్ కూడా వాళ్ళే ఇస్తారు, వైఫై ఇస్తారు, మనకి సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో మనకు వర్క్ అనేది చెప్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఒక మంచి జాబ్ అనేది ఇది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పటి వరకు అయితే ఇంకా సర్వే అయ్యి కూడా ఎవరికి ఏ మెసేజ్ కానీ లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కానీ ఏ అధికారులు ఇంటి వరకు రాకపోతే మాత్రం వెంటనే వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, అక్కడ సంప్రదించండి. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి నాకు తెలిస్తే వెంటనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.